హాయ్ అందరికీ వెల్కమ్ టు కలాస్ కుకింగ్ షో. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి అటుకులు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నూనె వేసుకొని అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి బాగా వేయించుకోవాలి. ఇవి వేగినాక నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగినాక దాంట్లో పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి వేగినాక పచ్చి కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి. ఇదంతా వేగినాక లాస్ట్లో ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో చల్లారబెట్టుకున్న పోపును వేసి నిమ్మకాయ పిండుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ కొబ్బరి అటుకులు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.